అమర్నాథ్ గారు మల్కాజ్గిరి వీరు పెద్ద వ్యాపారస్తులు. యాక్చువల్గా అదృష్టత్రం పెట్టుకోవడానికి ముందు చాలా అప్పులు, అనేక రకాలైన ఇబ్బందులు, టెన్షన్లు, కుటుంబంలో ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా కూడా మన ఎదురుగుండా ఎప్పుడు ఉండేది భార్య పిల్లలు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, మనకు అనుకూలంగా ఉండాలి. మనకి ఇష్టమైన పని వాళ్ళు చేస్తుంటే ఆ తర్వాత వాళ్ళు ఏం పని చేసినా మనకి ఇష్టమవుద్ది. అసలు అష్టైశ్వర్యాలంటే అదే. అష్టైశ్వర్యాలన్నా సర్వైశ్వర్యాలన్నా మన దగ్గరుండే మనుషులందరూ మనకు అనుకూలంగా ఉండి వాళ్ళ ద్వారా వాళ్ళు బాగుపడటం ద్వారా మనం సంతోషపడతాం. తండ్రి ఎప్పుడు మన పద్యం ఉంటుంది ఒకటి, పిల్లలు పుట్టంగానే తండ్రి సంతోషించడు, పిల్లలు బాగుపడ్డాక బాగా సంతోషపడతాడంట. తల్లి బంధువులు అందరూ అప్పుడు సంతోషపడతారు, కానీ తండ్రి మాత్రం ఎప్పుడు పిల్లలు బాగైన తర్వాత బాగా సంతోషపడతారు. వారి అబ్బాయికి చాలా కొద్దిగా పబ్జీ గేమ్ అని అదేని కొద్దిగా దురలవాటు, దానివల్ల చాలా ఇబ్బంది పడేవారు. ఈ డబ్బుల విషయం ఎట్లా ఉంచండి, అప్పు సొప్పు అంటే వ్యవహారం నడుస్తూనే ఉంటుంది. కానీ పిల్లలు బాగా ఉండటము, ఆరోగ్యము, భార్య ఇంట్లో మంచిగా ఉండటము, అన్ని రకాల ఆరోగ్యాలు బాగుండటము, ధనం ఫ్లో, బిజినెస్ కావాల్సినంత బిజినెస్ రావటం. ఆయన ఏమంటారంటే అంత పెద్ద అప్పు 30 అప్పు, ఆ అప్పు ఎట్లా తీరిపోయిందో కూడా మాకు తెలియకుండా తీరిపోయిందండి. అంతా చాలా బాగా అయింది. మీకు ఎప్పుడు సన్మానం చేయాలని మనసుతో మేము చాలా కోరికతోటి ఉండి ఎట్లా అయినా సరే అని చెప్పి రావాలని చెప్పి వారి బ్రదర్ని కూడా తీసుకొచ్చారు. వారికి కూడా అదృష్టత్వం పెంచుకోవాలని. యాక్చువల్గా వీరు కూడా 1,16,000 అదృష్టత్వము వాళ్ళ బాబుకి వాళ్ళ మిస్సెస్ కూడా ఇచ్చారు. అందరికీ చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, అన్ని రకాలుగా శుభ్రంగా ఉంది. అసలు ఎంత గొప్పగా లైఫ్ ఉంటుందని మాకు ఇప్పుడు తెలియదు. చాలా బాగుందని వారు ఎంతో సంతోషంగా చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు యాక్చువల్గా నేను వేరే చోట యాగంలో ఉన్నాను, వీరి కోసమనే ఇప్పుడు వచ్చాను నేను. అయితే వారిని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది పూర్తిగా అడుగుతాం. అయ్యా, మీ పూర్తి పేరు? నా పేరు బుక్కాల అమర్నాథ్ గారు. వ్యాపారము చాలా క్రిటికల్గా ఉండే, చాలా కష్ట పరిస్థితులు ఉండే. ఈ గురువు దగ్గరికి వచ్చినాక రత్నం వేసుకున్నాక అసలు వ్యాపారం ఎలా ముందుకు వెళ్తుందో మాకే అర్థం కాలేదు. అంత మంచిగా వెళ్ళింది, వ్యాపారం మంచిగా వెళ్ళింది. వ్యాపారంలో కూడా కొన్ని సమస్యలన్నీ తీరిపోయినాయి. మా బాబు కానీ, మా మిస్సెస్ కానీ, మా పాప కానీ అందరూ మంచిగా చదువుకుంటున్నారు. గురుగారి దయ వల్ల మంచిగా ముందుకు వెళ్తున్నాము. ఆయన ఎప్పుడు సన్మానించాలని చెప్పి మాకు ఇప్పుడు అవకాశం దొరికింది. మా గురువు గారి దయ వల్ల సన్మానం చేస్తున్నాము. అట్లనే మేము బాగుపడితే మా తమ్ముడు కూడా బాగుపడాలని చెప్పి మా తమ్ముడిని కూడా రత్నం వేపిస్తున్నాను. అయ్యా, రాబోయే కాలం మీరు అనుకున్న దానికంటే చాలా గొప్పగా ఉంటుంది. 30 అనేది ఒక లెక్క కాదు, 1000 కోట్లు సంపాదించుకుంటారు మీరు. రాబోయే కాలంలో రకరకాల వ్యాపారాలు చేయండి. ఎందుకంటే మీ కొడుకు, మీ కుటుంబము, మీ బంధువులు, మీకు సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడు మీ సహకారం చేయడం మొదలు పెడతారు. ఎవరైనా మీ పేరు చెప్తే చాలు మీకు అనుకూలం అవుతారు. వాళ్ళు కూడా మీ వెనకాల ఉన్న వాళ్ళు, మీరు ఎంత ఇష్టపడే వాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళందరూ బాగుపడతారు. మీకు దండం పెట్టిన వాళ్ళందరినీ అమ్మవారు తన యొక్క 100 సింహం తలలతో కాపాడుతుంది. లక్ష్మీ అమ్మవారు 16 చేతులతో బంగారాలు కురిపిస్తూ ఉంటుంది వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ మీద. అందుకని మీకు చుట్టుపక్కల అన్ని రకాలుగా బాగా అవుతుంది. అయ్యా, ఇంకా మీరు ఏమేం కోరికలు ఉన్నాయో పెద్ద కోరికలన్నీ చేసుకోండి. కొద్దిగా పెద్ద కోరికలన్నీ తొందరగా తీరుతాయి, చిన్న కోరికలు నెమ్మదిగా తీరుతుంటాయి. ఇప్పుడు ఈ పళ్ళు, ఫలాలు, దండలు అన్నీ తీసుకొచ్చారు వీరు సన్మానం చేద్దామని. మన కళ్ళకు అవపడే దేవుడు గారు, మనకు కళ్ళకు అవపడే దేవుడు గురుగారు, మన దేవుడితో సమానం. దేవుడేగా మనం కాపాడి దేవుడే, అందుకే దేవుడు సన్మానం చేసుకోవాలి. యాక్చువల్గా ఏమనుకున్నారంటే అంతకుముందు ఈ దీంట్లోంచి బయటపడగలమా ఏంటి, కుటుంబం ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా సంతానం మంచిగా ఉంటే వాళ్ళకి అన్నం తినపోయినా కడుపు నిండిపోతుంది. సంతానం చాలా మంచిగా అవ్వాలి. వాళ్ళ బాబు ఇప్పుడు చాలా చక్కగా వారు చెప్పినట్టు వింటము, వ్యాపారంలో మంచిగా చేదుడు వాదుడుగా ఉండటము, ఆయనే అన్ని రకాలుగా మంచిగా చూసుకోవటము. ఇక ఈయనకి ఎంత సంతోషంగా ఉందంటే ఆ 1000 కోట్లకి ఏమో కానీ 1000 కోట్ల కంటే ముందే ఈయనకి ఎంత సంతోషం ఫీల్ అవుతున్నారు. అన్ని రకాలుగా మంచిగా అవుతుంది స్వామి. వీరే కాదు, నేను చెప్పాను కదా ఇప్పుడు మొదటి నుంచి నేను చెప్పేది, మీరు, మీ బంధువులు, మీకు సంబంధించిన వాళ్ళు, మీరంటే ఇష్టపడే వాళ్ళు, మీ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ బాగుపడతారు. అన్ని రకాలుగా ఆస్తులు, వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ మంచిగా అయిపోతాయి. రాబోయే కాలం ఒక అద్భుతంగా అయిపోతుంది. అయ్యా, ఇంకేమన్నా అందరికీ ఏమన్నా చెప్పదలుచుకున్నారా? మీ మిస్సెస్కి ఎలా ఉన్నారు? మా మిస్సెస్కు చాలా కోపం ఉండే, గురుగారి దయ వల్ల కోపం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు చెప్పినట్టు ఉంటుంది, మంచిగా కూడా హెల్ప్ కూడా చేస్తుంది నాకు వ్యాపారంలో. అన్ని విధాలుగా అన్ని మంచిగా ఉన్నది గురుగారి దయ వల్ల. గురుగారి నమ్మకంతో రండి, నమ్మకంతో తీసుకోండి, నమ్మకంతో వెళ్ళండి. మీ బాబు పేరు ఏంటన్నారు? హర్షిత్ అదేంటి, ఎలా ఉన్నారు ఇప్పుడు? మా బాబు కూడా మంచిగా మాకు వ్యాపారంలో చేదోడు వాదోడు ఉన్నాడు. మంచిగా వ్యాపారం చెప్పినట్టు వింటుండు, చేస్తున్నాడు, చదువుకుంటున్నాడు మంచిగా. ఇప్పుడు ఫ్రెండ్స్ కాకుండా కూడా మేము చెప్పినట్టు వింటుండు. ఇదివరకు ఓన్లీ ఫ్రెండ్స్ తప్ప ఇంకొవ్వరు మాట వినకపోయేది. అప్పుడు అలవాట్లు అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మంచిగా అంటే మంచిగా ఉన్నాడు. మన కళ్ళకు అవపడే దేవుడిని అంతే నమ్మాలి. నమ్మకంతో వేసుకోండి.
అయ్యా రాబోయే కాలం ఇంకా బాగుంటుంది స్వామి, చాలా అద్భుతంగా ఉంటుంది. నాగేశ్వరరావు. హ్రీం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయ్యేలహ్రీం అసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః సర్వ ఐశ్వర్యం ఆనందం ఆహ్లాదం మత్స్యగ్ర మత్స్యగత మహాద్భుత మహోత్సవ ధ్యాన. ఓం నమో సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః సర్వ ఐశ్వర్యమానంద మహాలాద మత్స్యగిరి మత్స్యగిరి మహాద్భుత మహోత్సవ ధ్యాన భూ స్వర్ణలాభ తక్షణం దేవి ప్రవేశ స్వాహ. దేవుడు ఇది అంటే అమ్మగారికి Suhum ya, suhum ya, suhum ya.